ముమ్మిడివరం అనే ఊరిలో సత్తయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనింట్లో 2 కోడిపుంజులుండేవి. ఆ 2 కోడిపుంజులు ఎప్పుడూ గర్వంతో ఉండేవి. వాటిల్లో వాటికే నేనే బలవంతుడిని అనే గొడవ మొదలైంది. నేను తప్ప మరెవ్వరూ బలవంతులు లేరు, అది అబద్ధం. నిజమైన బలవంతుడు నేనే. చివరికి ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందానని రెండూ పోట్లాడుకోవటం మొదలుపెట్టాయి. చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాళలేక దూరంగా పారిపోయింది. గెలిచిన కోడిపుంజు విజయగర్వంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది. గెలిచిన కోడిపుంజు వెర్రవీగుతూ, నేనే గెలిచాను, నేనే బలవంతుడిని. అదే సమయంలో పొలంనించి వచ్చిన సత్తయ్య అలసటగా కునుకు తీస్తున్నాడు. సత్తయ్య కోపంగా, ఏమిటి అరుపులు? కోపంతో పక్కనే ఉన్న కర్రెను విసిరాడు. ఆ కర్ర తగలడంతో గర్వంతో అరుస్తున్న కోడిపుంజు అక్కడికక్కడే కూలిపోయింది. విజయం వచ్చినప్పుడు గర్వం తలకెక్కితే అదే మన నాశనానికి కారణమవుతుంది. నీతి: విజయగర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష తప్పక వేస్తాడు. వినయమున్నవాడే నిజంగా గొప్పవాడు.